ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య ఒక పెద్ద చర్చగా మారిన ఆడవాళ్ళకి సంబంధించిన విషయం పీరియడ్స్ విషయం. పీరియడ్స్ సమయంలో టెంపుల్స్కి వెళ్ళొద్దు. నిజంగా వెళ్ళకుండానే మన పూర్వీకులంతా ఉన్నారు. ఆ విధానాన్ని వాళ్ళు కరెక్ట్గా ఆచరించారు. అంటే కొన్ని కుటుంబాల్లో వాళ్ళని సపరేట్గా ఉంచకపోయినా కొన్ని కుటుంబాల్లో వాళ్ళని ఆ 3 రోజులు 4 రోజులు విడిగా ఉంచటము, వాళ్ళతో ఏ పనులు చేపించకపోవడం, ఇవి విన్నాము కాస్త. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పేసరికి చాలా వితండవాదం పెరిగిపోయింది. ఎందుకు వెళ్ళొద్దు, అమ్మవారికే పీరియడ్స్ వస్తున్నాయి కదా, కామాఖ్యలో విన్నాం అక్కడ అమ్మవారికి, మరి ఎందుకు మా విషయంలో ఇలా అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టడానికి దానికి వెనకాల కూడా సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అంటే, అప్పుడు మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్గా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి కొద్దిగా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఎక్కువ మోతాదుగా ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. కొంతమందికి పెయిన్స్ ఉంటుండొచ్చు, అలాంటివి కూడా ఉంటుండొచ్చు. అట్లాంటప్పుడు పనులు చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ వాళ్ళు ఇదవుతారు. ఆ స్ట్రెస్ దీన్ని తట్టుకోలేక అందరి మీద చిరాకు పడతారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి చక్కగా వాళ్ళు చేసుకునేవాళ్ళు, వీళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు కాస్త కూల్గా ఉండి వీళ్ళు సాత్విక తీసుకొని కాస్త ప్రశాంతంగా ఉంటే అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అది దాని వెనకాల రీజన్. అంతే కదా. ఇప్పుడు అట్లా ఇంట్లోనే పనులు చేయకుండా ఉండు అని అన్నప్పుడు గుడికి వెళ్ళి అది కూడా ఒక ఇదే కదా, ఇబ్బందే కదా. సో అందుకని ఇప్పుడు పక్కన గుళ్ళు అనుకోండి, అది వేరే విషయం. దూరం గుళ్ళు, అక్కడ యంత్రాలు మంత్రాలతో మంత్రశక్తులతో ఉంటుంది. బట్ దానికి అప్పుడు మనకుండే ఆరా మ్యాచ్ అవుతుందో లేదో, ఓకే, అది కూడా నీకు ఇబ్బంది కలుగుతుందేమో కదా అని వాళ్ళు ఇవన్నీ పెట్టడానికి రీజన్. ఓకే, అది తెలుసుకోకుండా గుడికి ఎందుకు వెళ్ళకూడదు అప్పుడు అని భీష్మించు. మిగతా సమయంలో బాగా వెళ్తారు, ఇప్పుడే వెళ్ళలేదు వద్దన్నారు అని చెప్పి వితండవాదం కదండి కదా. అంటే సొసైటీ అంతా ఇలాగే తయారైపోయింది చాలా వరకు. అందుకే మీకు తెలియకపోతే తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించండి. తెలుసుకోకుండా వితండవాదం చేయడం వల్ల మనకి వచ్చేది ఏమీ ఉండదు. మనమే లాస్ అవుతాం, అన్నిటికీ మనమే స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అంతే. ఈ మధ్య అంటే అది రీసెంట్ ఓల్డ్లో తెలియదు కానీ నేను మీ రీల్స్ లో కాశీకి సంబంధించి మీ పిల్లలది ఒకటి రీసెంట్ 2 days బ్యాక్. ఓకే ఓకే, ఏంటి అది నిజంగా జరిగింది? నిజంగా జరిగింది. ఓకే, వాళ్ళు మొన్న కాశీకి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి. అక్కడ బాగా 42 degrees ఆఫ్ ఎండ ఉందంట. వాళ్ళు ఆ ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అని వెళ్తే అక్కడ హీట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఘాట్స్ దగ్గర. ఆ ఈ హీటు తట్టుకోలేక చిన్న బాబుకి ఎక్కువసేపు నీళ్లు తాకుండా ఉండేటప్పటికి డిహైడ్రేషన్ అయ్యి సన్ స్ట్రోక్లు అయ్యి కొంచెం జ్వరం, బాగా హై ఫీవర్ వచ్చిందట రాత్రిపూట. తెల్లారితే వీళ్ళు అయోధ్యకి వెళ్ళాలన్నమాట స్వామి దర్శనానికి. ఓకే, అప్పుడు మా పెద్ద బాబు ఫోన్ చేసి చాలా కూల్గా అమ్మ ఇట్లా అయ్యింది, నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు, తమ్ముడికి నేను అంతా చూసుకుంటాను. వాడికి నైట్ అంతా స్పాంజింగ్ చేశాను, జ్వరం కంట్రోల్కి వచ్చేసింది, నేను ఆన్లైన్లో టాబ్లెట్స్ అవి కూడా తెప్పించేసాను. ఇక్కడ ఏదైనా హాస్పిటల్ ఇన్ కేస్ తగ్గకపోతే హాస్పిటల్ కూడా తీసుకెళ్తాను, కింద రిసెప్షన్లో అడిగేసి నువ్వేమి ఇది అవ్వకు, మేము వెళ్ళట్లేదు దర్శనానికి. అంటే అప్డేట్ తెలుసుకుంటూ ఉంటాం కదా వెళ్ళారా లేదా అని, ముందే ఇంటిమేట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి నేను తమ్ముడిని చూసుకుంటాను, నువ్వు ఏమీ బాధపడుకో అని చెప్పేసి వాడికి ఫుడ్ కూడా మంచి పెరుగన్నమని అదంతా తెప్పించి తనే ఎంత చూసుకొని ఒక్క రోజులో జ్వరం కంట్రోల్ అయ్యేలాగా చేశాడండి. నిజంగా మా పెద్ద బాబు నిజంగా అలా చూసే వాళ్ళము కాదో, నేను కొంచెం తల్లి ప్రేమ కదా ఇదైపోయి ఏడుపు వచ్చేసింది చాలా. నిజంగా కూడా మా పెద్ద బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఈవినింగ్ సుందరకాండ వినేదాన్ని దీపారాధన చేసుకొని. ఒక్కటే అనుకునేదాన్ని, నా పిల్లలు మంచి ధర్మబద్ధంగా
ఉండేటువంటి పిల్లల్ని స్వామి అని ఆ రాములు వారిని కోరుకునేదాన్ని నేను. అట్లా నిజంగా అంటే వాడు ఎప్పుడన్నా ఇలా బొట్టు పెట్టుకొని అలా చేస్తే రాముడిలాగే ఉన్నవరా అంటూ ఉంటారనమాట. నిజంగా అది జరిగింది. అది ఎందుకు మనం చేయకూడదు అని చేశాము. మా చిన్నబాబు నిజంగా ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో ఒక కృష్ణుడిది క్యాలెండర్ ఉండేది అనమాట. అట్లా బొద్దుగా అలానే ఉండేవాడు మా చిన్నబాబు చిన్నప్పుడు. ఓకే. సో వాడిని చూస్తే అలా కృష్ణుడిని చూసినట్టు, మా పెద్ద బాబుని చూస్తే అంటే తను ప్రశాంతంగా తన సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే పద్ధతి అవన్నీ చూస్తే రాములు వారు ఎలాగా ఆయన అప్పట్లో ఉన్నారో అట్లా, అంటే అంత అని కంపారిజన్ కాదు కానీ తల్లి ప్రేమ తల్లి మనసు అలా అనిపిస్తుంది. అవునవును. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.